మన ఇంట్లో నుంచి వెలువడే ఆ 200 నుంచి 300 గ్రాముల చెత్త లాస్ట్కి చేరే అల్టిమేట్ డెస్టినేషన్ డంప్ యార్డ్. సో డంప్ యార్డ్కి వెళ్ళాక ఏమవుతుంది, మళ్ళీ అక్కడ సార్టింగ్ చేయాలి. సార్టింగ్ చేస్తేనేమో అందులో నుంచి మెటీరియల్ రికవరీ చేస్తారు, ప్లాస్టిక్, పేపరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైనా ఉంటే చేస్తారు. లేదు అంటే దాన్ని అలానే కాల్చివేయడమో లేదా సైంటిఫిక్ వేలోనో రీసైక్లింగ్ చేయాలి. సో సైంటిఫిక్ వేలో రీసైక్లింగ్ చేయకపోతే ఇట్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆన్సర్ అవర్. ఒకవేళ వాళ్ళు సైంటిఫిక్ వేలో రీసైకిల్ చేయలేరు, దానివల్ల ఏమవుతుంది, మీ ఇంట్లో నుంచి వెలువడే ఒక 200 నుంచి 300 గ్రాముల చెత్త ఎంతో అంత పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతుంది. సో మీరు అనుకుంటారు, ఏముంది నేను ఒకనే కదా, నా ఇంట్లో నుంచి 200 గ్రాముల చెత్తతోటి ఈ పర్యావరణానికి ఏమన్నా వచ్చే ముప్పు ఏమైనా ఉందా అనుకుంటారు. కానీ మీలాంటి వాళ్ళు మీ అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, కాలనీలో ఎంతమంది ఉన్నారు, మీ డివిజన్లో ఎంతమంది ఉన్నారు, మీ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది ఉన్నారు, మీ సిటీలో ఎంతమంది ఉన్నారు, అందరూ ఇలానే ఆలోచిస్తే అక్కడ డంప్ యార్డ్లో 1000 టన్నుల చెత్త పేరుకొని 1000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, ఇండైరెక్ట్లీ మీథేన్ ఎమిషన్స్ అండ్ డైరెక్ట్లీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, మీరు చేసే ఒక చిన్న తప్పిదం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కి దారి తీస్తుంది. అసలు ఆ ప్లాస్టిక్ కవర్ని వాడడం మనకు అవసరమా, అత్యంత అవసరమా, లేదా దాన్ని నివారించగలుగుతామా? ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం.